వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తీరు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఇండి కూటమిని బలోపేతం చేయాలని చూస్తున్న తరుణంలో తమిళనాడులో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలు కూటమిలోని ఇతర పార్టీలనే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను నీతిమాలిన చర్యలుగా అభివర్ణిస్తూ రాజకీయ విశ్లేషకులు మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో డిఎంకే నేతృత్వంలోని కూటమి అత్యంత బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఈ కూటమి అఖండ విజయం సాధించడానికి ప్రధాన కారణం పార్టీల మధ్య ఉన్న పరస్పర సహకారం. అయితే రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై డిఎంకే వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయని గతంలో విన్నాం. సాధారణంగా కూటమిలో ఉన్నప్పుడు పార్టీల బలాబలాలను బట్టి సీట్లు పంచుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ తనకు పట్టులేని చోట్ల కూడా పట్టుబట్టడం, అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే కూటమి నుంచి తప్పుకోవడం, పరోక్షంగా హెచ్చరించడమేంటి అని మిత్రపక్షాలను మోసం చేయడమేనని విమర్శలు వస్తున్నాయి. కేవలం తమ ఉనికిని చాటుకోవడం కోసమే కూటమిని వాడుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో డిఎంకే బలాన్ని నమ్ముకొని కాంగ్రెస్ అతిగా ప్రవర్తిస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపై బయట పార్టీల కంటే సొంత పార్టీ నేతలే ఎక్కువగా మండిపడుతున్నారట. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో నీతిమాలిన చర్యలు జరిగాయని తమిళనాడు కాంగ్రెస్ కమిటీలోని ఒక వర్గం బహిరంగంగానే ఆరోపిస్తుంది. ఇక ఏళ్ల తరబడి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలను కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న సీనియర్లను పక్కన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాదరణ లేని వ్యక్తులకు భారీగా నిధులు సమకూర్చగల వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, ఢిల్లీలోని నేతల కనుసన్నల్లోనే తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయని స్థానిక నేతలు వాపోతున్నారు. తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కూటమిలో కొనసాగడం అవసరమా అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు పార్టీలు కూటమిగా ఏర్పడటం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఓట్లు చీలిపోకుండా చూడటం మరియు ఉమ్మడి శత్రువును ఓడించడం. కానీ తమిళనాడులో కాంగ్రెస్ తీరు చూస్తే అది కూటమి లక్ష్యాన్ని పక్కదారి పట్టించినట్లు కనిపించింది. కాంగ్రెస్ లోని అంతర్గత కుమ్ములాటలు కూటమిలోని ప్రధాన పార్టీ అయిన డిఎంకేకి తలనొప్పిగా మారింది. మిత్రపక్ష బలం లేకపోతే ఆ ప్రభావం మొత్తం కూటమి ఫలితాలపై ఆడుతుందనే భయం కనిపించింది. గత ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్ అతి విశ్వాసంతో వ్యవహరిస్తోందని, ప్రజలు తమకే ఓటు వేశారనే భ్రమలో ఉండి మిత్రపక్షాలను కించపరిచిందనే విమర్శలు వస్తున్నాయి. మిత్రధర్మాన్ని విస్మరించి సొంత లాభం కోసం చూసుకునే పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారు అని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కూటమిలోని చిన్న పార్టీలకు రావాల్సిన సీట్లను కూడా కాంగ్రెస్ లాక్కుంటుందనే ప్రచారం సాగింది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కి దీర్ఘకాలంలో నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలోని కొందరు ప్రభావవంతమైన నేతలు తమ బంధువులకు, అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడం కోసం కూటమిపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధంగా పనిచేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించాలంటే ముందుగా సొంత నేతల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చాలి. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లేదు, మిత్రపక్షాలను గౌరవింపు లేదు, కూటమి ధర్మాన్ని పాటించలేదు. ఎన్నికల్లో విజయం ఎలా సాధ్యమవుతుంది? ఇక సొంత పార్టీ నేతల వ్యతిరేకత మరియు మిత్రపక్షాల అసహనం కాంగ్రెస్ ను తమిళనాడులో కోలుకోలేని దెబ్బతీసింది. రాజకీయాల్లో నీతి అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాల్సిన సమయం కాంగ్రెస్ కి ఆసన్నమైంది. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు మిత్రపక్షాలను మోసం చేసి వెళ్ళి కాంగ్రెస్ ని ద్వేషించిన విజయ్తో చేతులు కలిపింది. అంటే కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి అని సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చలు రేపుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్ కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్ కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి. మీ మార్కెట్ ని విస్తరించుకోండి. అలాగే ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.